ఏవండి, మీకెన్నిసార్లు చెప్పాను? నేను ఇంట్లో ఉండను. మనం వేరే ఇంటికి వెళ్ళిపోయి కొత్త కాపురం పెడదాం. అబ్బా పూజ, నేను కూడా నీకెన్నిసార్లు చెప్పాను చెప్పు. నేను మా అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను. అవునా? అయితే ఏదో ఒక రోజు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది మీకు అంటూ పూజ తన భర్త మీద ఉన్న కోపంతో అలికి పడుకుంది. అలా ప్రతిరోజు పూజ తన భర్తతో వేరే కాపురం పెడదామని గొడవ పడుతూ ఉంటుంది. కానీ రాహుల్ మాత్రం తన తల్లిదండ్రుల్ని విడిచి ఎక్కడికి వెళ్లేది లేదంటూ తనకి తన తల్లిదండ్రులంటే ఎంత ఇష్టమో చెప్తూ ఉండేవాడు. పూజ అలిగి పడుకోవడంతో తన అత్తయ్య అయిన సుశీల ఇంటి పని వంట పని చేయటం మొదలెట్టింది. అమ్మా కోడలా, ఇంట్లో ఆడపిల్ల ఇలా తెల్లవారినా కూడా లేవకుండా పడుకోవటం ఇంటికి ఏమాత్రం మంచిది కాదమ్మా. లేచి ముఖం కడుక్కో. రోజు పొద్దున్నే లేస్తే మీకు మంచి జరుగుతుంది కావచ్చు, కానీ నాకే మంచి జరగటం లేదు. అయినా ఇప్పుడు నేను లేచి ఏం చెయ్యాలత్తయ్యా? అలా అంటావేంటే కోడలా, లేచి టిఫిన్ చేదువురా. అక్కడ టిఫిన్ చేసి పెట్టాను. అవునా? అంటే ఏంటి? ఇప్పుడు అందరికీ ఏం చెప్దామని? కోడలు సోమరిపోతులా పడుకుంటే అత్త మాత్రమే అంతా పని చేసింది, అత్త వండింది తిని తిరుగుతుంది అన్న పేరు రావడానికా నాకు? నేను మీరు చేసిందేమీ తినను, నా వంట నేను చేసుకుంటాను అంటూ పూజ కోపంగా లేచి వంటగదిలోకి వెళ్లి టిఫిన్ చేసుకుని ఒక్కతే కూర్చొని తింటూ ఉంది. అది చూసి తన అత్తయ్య తనని విచిత్రంగా చూస్తూ ఉంది. కోడలా, ఏంటే నువ్వు చేస్తున్న పని? ఇప్పుడు నేను చేసిన వంట తింటే ఏమవుతుందే? ఏమవదత్తయ్యా, కానీ ఇప్పటి నుండి నా వంట నేను చేసుకుంటాను, నా తిండి నేనే తింటాను అని చెప్పి మళ్లీ వంటగదిలోకి వెళ్లి తనకి తన భర్తకి మాత్రమే సరిపోయేలా వంట చేసింది పూజ. మధ్యాహ్నం వేళ అందరూ తినడానికి కూర్చున్నారు. పూజ తను వండుకున్నవి మాత్రమే తింటూ ఉండటం చూసిన తన భర్త, పూజ, నీ వంట నువ్వే చేసుకున్నప్పుడు వంటకుపయోగించే వస్తువులు కూడా నీ వస్తువులే అయ్యుండాలి. ఎందుకు మై అందరికి సంబంధించిన వస్తువులు వాడావు? రేపటి నుండి నీ వస్తువులు తెచ్చుకొని నువ్వే వంట చేసుకో. అలా కోపంగా చెప్పాడు రాహుల్. ఆ మాటలకి పూజ కావాలని ఏడుస్తూ, అవును, ఇవన్నీ మీ వస్తువులే. ఈ ఇంట్లో నాకంటూ ఏం లేదు. నేనిక నుండి మీ ఇంట్లో ఏమీ తినను అనుకుంటూ ఏమీ తినకుండా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. రాహుల్, ఎందుకురా నీకంత కోపం? చూడు, ఇప్పుడు తను ఏమీ తినకుండా వెళ్ళిపోయింది. పోతే పోనివ్వమ్మా, కడుపు మాడితే వచ్చి తనే తింటుంది. ఊరికే వేరే కాపురం పెడదామని ఒకటే నస. రాహుల్, మా వల్ల మీ మధ్య గొడవలెందుకురా? పూజ అడిగేదానిలో తప్పేముంది? ఏ అమ్మాయికైనా సరే తన భర్తతో వేరుగా ఉండాలనే ఉంటుంది. తను మా అందరికీ సేవ చెయ్యడానికి ఏం రాలేదు కదా, నీతో కలిసి సంతోషంగా ఉండడానికొచ్చింది. అమ్మా, ఏంటమ్మా నువ్వు కూడా? ఇన్నాళ్ళు కనిపెంచిన మిమ్మల్ని వదిలేసుండాలా? రాహుల్, నీ భార్య కూడా నీతో ఉండడానికి తన అమ్మా నాన్నల్ని విడిచి వచ్చింది కదా, మరలాంటప్పుడు నువ్వు కూడా నీ అమ్మా నాన్నలకు దూరంగా ఉంటే తప్పేంటి? అంటూ సుశీల రాహుల్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అలా 2 రోజులు గడిచిపోయాయి. పూజ మంకు పట్టుకుని ఏమీ తినకుండా ఉంది. ఇక చేసేదేం లేక వేరు కాపురం పెట్టడానికి రాహుల్ అంగీకరించాడు. తరువాత కొన్ని రోజులకి పూజ తన భర్తతో కలిసి అత్తామామలకి దూరంగా వేరు కాపురం పెట్టింది. ఆహా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. రోజు పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు, అందరి కోసం వంట చేయాల్సిన అవసరం కూడా లేదు అని అనుకుంటూ చాలా సంతోషంగా ఉంది పూజ. కానీ రాహుల్ మాత్రం తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నందుకు చాలా బాధపడుతున్నాడు. ఒకరోజు సుశీల తన కొడుకు కోడల్ని చూడడానికి వాళ్ల దగ్గరికొచ్చింది. ఏంటి కోడలా, బాగున్నావా అని చాలా ప్రేమగా అడిగింది. కాని పూజకి మాత్రం తనెందుకొచ్చింది అని మనసులో చాలా కోపంగా ఉంది. ఏం బాగుండడమో ఏమోలే అత్తయ్య, కొద్దిగా ప్రశాంతంగా ఉందామని ఎంత దూరం వెళ్ళినా మా ప్రశాంతతని పోగొట్టడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అంటూ చెప్పింది. ఆ మాటలు తనని అంటుందని సుశీల గ్రహించింది. సర్లే కోడలా, నేను మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాన్లే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే రాహుల్ ఇంటికొచ్చి తన అమ్మని చూసి ఆప్యాయంగా పలకరించాడు. పూజ, అమ్మకేదైనా తినడానికి చేసి పెట్టు అంటూ తన అమ్మని తీసుకుని లోపలికి వెళ్లి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు పూజ కోపంగా తన భర్తని చూసి, ఏవండి, ఒకసారి లోపలికి రండి అంటూ పిలిచింది.
రాహుల్ పూజ దగ్గరికొచ్చి, ఏంటే ఎందుకు పిలిచావు? ఏం లేదు, మీ అమ్మగారు ఎందుకొచ్చారంట? అదేంటే వచ్చిన వాళ్ళని ఎందుకొచ్చారు అని అడుగుతారా? అయినా వచ్చిందెవరైనా పరాయి వాళ్ళ? మీ అత్తగారే కదా. అదే నా భయం కూడా. ఇన్ని రోజుల తరువాత వచ్చారంటే ఇక్కడ మకాం వేయడానికైనా అవ్వచ్చు, లేదా మిమ్మల్ని డబ్బులు అడగడానికైనా అవ్వచ్చు. ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మ డబ్బు కోసం ఇక్కడికెందుకు వస్తుంది? ఎందుకు రాదండి? ఇన్ని రోజులు కలిసున్నప్పుడు మీ సంపాదన మీదే కదా వాళ్ళు తినింది. మరిప్పుడేమో మనం వేరే కాపురం పెట్టాం. మరిప్పుడు వాళ్ళకి డబ్బు కావాలి కదా. మీ అమ్మ డబ్బులు అడిగితే మాత్రం మీరస్సలివ్వద్దు అని చెప్తుండగా ఆ మాటలన్నీ విన్న సుశీల బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన తల్లి పూజా మాటలు విని బాధపడి వెళ్ళిపోయిందని గ్రహించాడు రాహుల్. పూజని ఎలా మార్చుకోవాలన్న విషయం మాత్రం అస్సలు అర్థం కావటం లేదు. ఒకరోజు పూజ అమ్మా నాన్న పూజ దగ్గరికొచ్చారు. పూజ ఎంతో సంతోషంగా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి సకల మర్యాదలు చేసింది. అమ్మా, ఎలా ఉన్నావే? ఇంట్లో అందరూ బావున్నారా? ఏం బాగుండడం లేవే పూజ, ఆ విషయాలేమీ గుర్తు చెయ్యకు అంటూ బాధపడుతూ ఉంది. అది చూసి పూజ కంగారు పడుతుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావు తల్లి, మీ వదిన మీ అన్నయ్యని మా నుండి దూరం చేసి తీసుకెళ్లిపోయి వేరే కాపురం పెట్టింది. ఇప్పుడు మమ్మల్ని చూసుకునే వాళ్లే లేకుండా పోయారు. కనీసం వాడిని చూడ్డానికైనా వెళ్దామనుకున్నా కూడా తను నన్ను అనరాని మాటలన్నీ అంటుంది అని చెప్పగా పూజకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఏంటమ్మా, నిన్నే అన్ని మాటలంటుందా? అయినా మిమ్మల్ని చూసుకునే బాధ్యత తనకి లేదా? సరే, తనకి లేకుంటే వాడికేమైంది? చిన్నప్పటి నుండి వాణ్ణి మీరు ఎంత బాగా చూసుకున్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాడా? అయినా ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి వేరే కాపురం ఎలా పెట్టాలనిపించింది వాడికి? అంటూ వీరావేశంతో తన వదిన చేసిన పనికి తిడుతూ కోపంతో ఊగిపోతుంది. అప్పుడు తన అమ్మ, ఆమెనని ఏముపయోగం లేవే, మొన్నటి వరకు బాగానే ఉంది, నన్ను బాగానే చూసుకుంది. ఎప్పుడైతే నువ్వు వేరే కాపురం పెట్టావో తను కూడా వేరే కాపురం పెట్టాలని అనుకుంది. అయినా దానిలో తప్పేముంది చెప్పు? నువ్వెలాగైతే నీ భర్తని తన తల్లిదండ్రులకు దూరం చేశావో తను కూడా మా నుండి వాణ్ణి దూరం చేసింది. నువ్వెలాగూ మీ అత్తమామల్ని తిడుతూ వాళ్ళని దూరం పెట్టావో తను కూడా అలాగే చేస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు కానప్పుడు తను చేస్తుంది ఎందుకు తప్పవుతుంది అని పూజకి తను ఎంత పెద్ద తప్పు చేస్తుందోనని వివరించి చెప్పింది. అప్పుడర్థమైంది పూజకి తన అమ్మా నాన్నలు ఎలా బాధపడుతున్నారో తన అత్తమామలు కూడా అలాగే బాధపడుతుంటారు అని. తరువాత పూజ వెంటనే తన భర్తతో కలిసి తిరిగి తన అత్తమామల దగ్గరికి వెళ్ళిపోయింది. అత్తయ్యగారు, నన్ను క్షమించండి. ఈ వయసులో మీకు మా అవసరం ఉంటుందని గుర్తించక నా స్వార్థం కోసం మీ అబ్బాయిని మీకు దూరం చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంది. పూజ మారిపోయి తన అత్తమామల్ని మంచిగా చూసుకుంటూ ఉంది. అలా ఉండగా ఒకరోజు రాహుల్ పూజ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి, మీకు నా ధన్యవాదాలత్తయ్యా. పూజని ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్నాను. మీరొచ్చి క్షణాల్లో మార్చేశారు అంటూ వాళ్ళందరూ కలిసి ఆడిన నాటకాన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నారు. అత్తగారింట్లో హాయిగా కాపురం చేసుకుంటున్న కూతురు ఆమనిని కళ్ళారా చూసిపోదామని ఎంతో సంతోషంగా పళ్ల కవర్, బట్టలున్న సంచితో వెయ్యంకురాలు సుగుణ ఇంటికి వచ్చాడు గోపాలం. అమ్మా ఆమని, అల్లుడు గారు ఉన్నారా ఇంట్లో అని అంటుండగా గయ్యాలి సుగుణ హాల్లోకొచ్చింది. వెటకారంగా, ఏంటన్నయ్యా ఇలా వచ్చారు? కూతుర్ని చూసిపోదామని వచ్చాను చెల్లెమ్మ. చూసిపోదామని వచ్చారు, బాగానే ఉంది. కానీ మరి కూతురుకు అల్లుడికి ఏం తీసుకొచ్చారు? పళ్ళు తీసుకొచ్చాను చెల్లెమ్మ. పళ్ళు తీసుకొచ్చారా? ఇంకా నయం, పాలు బిస్కెట్లు తీసుకురావాల్సింది అని వెటకారంగా అనగానే గోపాలం బాధగా ముఖం పెట్టి తలదించుకున్నాడు. అప్పుడే సుగుణ భర్త మోహన్ రావు వచ్చాడు. గోపాలంని చూసి, అరెరే బావగారు, ఎప్పుడొచ్చారు? చెల్లెమ్మ రాలేదా? రాలేదు బావగారు, నాకే కూతుర్ని చూడాలనిపించింది, వచ్చాను. ఎందుకొచ్చారని ఎవరడిగారు బావగారు? కూర్చోండి. కూర్చోవడం ఎందుకండి? ఏదో పని మీద వచ్చుంటారు. కోడలు మాత్రం ఇప్పుడు పనిలో ఉంది, రావడానికి వీలు కాదు, మరెప్పుడైనా రండి అని చెప్పగానే గోపాలం మనస్సు కలుక్కుమంది.
గుండెలో బాధ, కళ్ళలో కన్నీళ్లు. అది కాదు చెల్లెమ్మ, ఒక్కసారి పిలు, దూరం నుండే చూసిపోతాను. చెప్పాను కదా, ఆమని పనిలో ఉంది, ఇప్పుడు రావడానికి వీలు కాదు, వెళ్ళండి అని సుగుణ చెప్తుంటే కిచెన్లో ఉన్న ఆమని ఆ మాటలు వింటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చెల్లెమ్మ, వచ్చే వారంలో బంధువుల పెళ్లి కదా, అమ్మాయికి చీరా జాకెట్టు, అల్లుడికి ప్యాంట్ అంగి తీసుకొచ్చాను, ఇవిచ్చేసిపోతాను. మరింతకు ముందు అడిగినప్పుడు పళ్ళు తీసుకొచ్చానని చెప్పింది అబద్ధమా? లేదు చెల్లెమ్మ, అది నిజమే, ఇది నిజమే, కావాలంటే చూడు. మీరెన్ని చెప్పినా ఇప్పుడు ఆమని రాదు, అక్కడ పెట్టేసి వెళ్ళండి, పనులయ్యాక అదే చూసుకుంటుంది. తప్పు సుగునా, అలా మాట్లాడకు. ఆమని మన ఇంటికి కోడలిగా వచ్చినా ఇంకా గోపాలం బావగారి కూతురేనని మర్చిపోవద్దు. అయితే నా కొడుకు కట్టిన తాళిని తీసేసి అక్కడ పెట్టి తన కూతుర్ని తనతో తీసుకెళ్లమని చెప్పండి అని సుగుణ కఠినంగా అనగానే గోపాలం ఏడుస్తూ, వద్దు చెల్లెమ్మా, వద్దు, అంత పని చెయ్యొద్దు. కన్యాదానం చేసిన రోజే నా కూతురు ఈ ఇంటి కోడలైంది. ఏదో కన్న మమకారం ఉండబట్టలేక చూడడానికొచ్చాను. ఇంకెప్పుడు రాను తల్లి. కాకపోతే ఒక్క కోరిక మాత్రం మన్నించు చెల్లెమ్మా. ఏంటది? కయ్యాలి అత్తలా దండించిన అమృతం పంచే అమ్మలా అక్కున చేర్చుకో తల్లి. ఆమెని ఈ ఇంటి కోడలైన కూతురనుకుని కాపాడుకో తల్లి. ఏం చెయ్యాలో ఎలా చూసుకోవాలో మాకు తెలుసు, వెళ్ళు వెళ్ళు అని చెప్పగానే గోపాలం ఏడుస్తూ పళ్ల కవర్, బట్టల సంచి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి బాధగా కన్నీళ్లతో వెళ్ళిపోతున్న తన తండ్రిని చూస్తుంది. ఎందుకు సుగునా కోడల్ని తన పుట్టింటికి వెళ్ళనివ్వటం లేదు? నేను వెళ్ళనివ్వనండి, అంతే. నీకో కూతురుంటే, తనకి నీలాంటి గయ్యాళి అత్త ఉంటే అప్పుడు తల్లిదండ్రులు పడుతున్న బాధ నీకర్థమయ్యేది. ఇప్పుడు నువ్వు అత్తవి కదా, అర్థం కాదు. మీరెన్ని చెప్పినా ఎన్ని తిట్టినా నా మనసు మారదు. కోడల్ని పుట్టింటికి పంపను అని చెప్పి తిరిగి తన రూంలోకి వెళ్ళిపోతుంది. మోహన్ తిట్టుకుంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన ఆమని క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిచెన్లో నుండి పరుగున బయటికి వచ్చి దిక్కులు చూస్తుంది. ఒక దిక్కులో కలిసి వెళ్తున్న తండ్రి గోపాలం, మామయ్య మోహన్ కనిపించారు. ఆమని మరింత వేగంగా పరుగున వెళ్లి తండ్రిని చూసి రావాలనుకుంది. కాని అప్పటికే గయ్యాళి అత్త సుగుణ ఆమని దగ్గరికొచ్చింది. కోపంగా కోడల్ని చూస్తుంది. ఎంత పొగరే నీకు! నేను ఇల్లు దాటి బయటకి రావద్దని చెప్పినా వినకుండా బయటకొచ్చి వెళ్ళిపోతున్న మీ నాన్నగారిని చూస్తున్నావా? పద, ఇంట్లోకి పద అని చెప్పి ఆమనిని చెంపల మీద గట్టిగా 2-3 దెబ్బలు కొట్టింది. ఆమని చెంపల మీద సుగుణ చేతి అచ్చులు పడ్డాయి. ఆమని బాధగా లోపలికి వెళ్తుంది. దెబ్బలు కొట్టినా కూడా సుగుణ కోపం చల్లారలేదు. నా కోపం చల్లారట్లేదు అని ఆవేశంగా ఆమని వెనకాలే ఇంట్లోకెళ్ళింది. సుగుణ తిట్లకి ఆ ఇల్లు అదిరిపడుతుంది. మోహన్ గోపాలం నడుచుకుంటూ వెళ్తూ, బాధపడకండి బావగారు, బంధువుల పెళ్ళుంది కదా, అక్కడికెలాగూ మీరొస్తారు. సుగుణ కూడా ఖచ్చితంగా కోడలు ఆమనిని తీసుకుని వస్తుంది. అక్కడ ఏదో ఒక టైంలో మీరు ఆమనిని చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఎంత బాధ ఉన్నా భరించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి. సరే బావగారు అని చెప్పి గోపాలం అక్కడి నుండి వెళ్తుంటాడు. అలా రోజులు గడుస్తుంటాయి. ఓ రోజున పెళ్లికి వెళ్లేందుకు రెడీ అయిన గయ్యాలి అత్త సుగుణ దగ్గరికి కోడలు ఆమని భయం భయంగా వచ్చింది. ఏంటే ఇలా వచ్చావు? అత్తయ్య, అది పెళ్లికి నేను కూడా వస్తాను. వద్దని నేను ముందే చెప్పానుగా. అయినా నువ్వు మళ్ళీ నా దగ్గరికొచ్చి పెళ్లికొస్తానని అడుగుతున్నావా? ఎంత పొగరే నీకు! వెళ్ళు, నేను చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఇంట్లోనే పడుండు. అది కాదత్తయ్యా, ఈ పెళ్లి మా అమ్మగారింటి వైపు బంధువుల నుండి కదా. అందుకే కోడలా నిన్ను తీసుకెళ్లటం లేదు. అక్కడికి మీ అమ్మా నాన్న వస్తారు, వాళ్ళు నిన్ను చూస్తారు, నువ్వు వాళ్ళని చూస్తావు. కూతురు మీద ఎక్కడ లేని ప్రేమ పుడుతుంది మీ వాళ్ళకి.
అమ్మ నాన్నల మీద ఎన్నడూ లేని అనురాగం కలుగుతుంది నీకు. ఇంకేముంది, బాధలు కన్నీళ్లు. అది కాదత్తయ్యా. నా మాటకే ఎదురు మాట్లాడుతున్నావా? ఒళ్ళెలా ఉంది? పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను మా పుట్టింటికి ఏ పండక్కి పంపించలేదు, ఏ అశుభ కార్యానికి పంపించలేదు. ఎందుకత్తయ్యా నేనంటే మీకంతా ఇష్టం? వాగింది చాలు. వెళ్ళి నేను చెప్పిన పనులు చేసుకుంటూ, కడుపు నిండా తింటూ, కావలసినంతగా నిద్రపోతూ సంతోషంగా ఉండుకోడలా. అత్తయ్యా, సంతోషం అనేది తినే భోజనంలో, పడుకునే మంచంలో, కూర్చునే సోఫా కుర్చీలో ఉండదు, మనసులో ఉంటుంది. ఆ మనసు పుట్టింటి మమతని, మెట్టింటి బంధాలను కోరుకుంటుంది. అమ్మవారి అనురాగంతో అత్తవారి అనుబంధాన్ని ఇష్టపడుతుంది. కోడలా, నువ్వెన్ని చెప్పినా నేను ఎప్పటికీ నీ పుట్టింటికి పంపించను. ఇప్పుడు నీ బంధువుల పెళ్లికి తీసుకెళ్లను. ఎందుకు నాతో వాదన చేసి తగ్గని తలనొప్పి తెచ్చుకుంటావు? పనులు చేసుకోపో అని చెప్పగానే ఆమెని బాధగా తన బెడ్రూంలోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే భర్త శేఖర్ వచ్చాడు. ఏడుస్తున్న భార్య ఆమనిని ఎలా ఓదార్చాలో అతనికి అర్థం కాలేదు. కాని అతని మనసు చూడలేకపోతుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలనుకున్నాడు. ఆలోచన వచ్చింది. ఏడవ కామని, నిన్ను పెళ్లికి తీసుకెళ్లను. కాని నువ్వు ఒప్పుకుంటే మీ అమ్మ వాళ్ళని చూపిస్తాను, వాళ్లతో మాట్లాడిస్తాను, వాళ్లతో సంతోషంగా 2-3 గంటలు గడిపేలా చేస్తాను అని చెప్పగానే ఆమెని కన్నీళ్లు తుడుచుకొని ఆనందంగా, నేనొప్పుకుంటున్నానండి. నిజంగా మా అమ్మ వాళ్ళని చూపిస్తారా? భార్య మీద ప్రేమ ఉన్నవాళ్లు భార్య ఏడుస్తుంటే చూడలేరు. మరింతకాలం చూస్తూ ఉన్నారు కదా. మా అమ్మలో మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూశాను. ఇక రాదని అర్థమైంది. అందుకే ఇప్పుడు ఆలోచన చేశాను. నిన్ను సంతోషపెట్టాలని డిసైడ్ అయ్యాను. సరే, మీకొచ్చిన ఆలోచన ఏంటో చెప్పండి. నువ్వు భరించలేనంతగా కడుపు నొప్పి వస్తుందని ఏడుస్తూ ఉండు. మా అమ్మ తెలిసిన డాక్టర్ని పిలుస్తుంది. నేను తనతో మాట్లాడతాను. హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ నిన్ను బెడ్ మీద పడుకోబెడుతుంది. మా అమ్మ వాళ్ళని లోపలికి రానివ్వకుండా అత్తయ్య డోర్ దగ్గరే కాపలా ఉంటుంది. అందుకే కదా వెనక డోర్ నుండి మీ అమ్మ వాళ్ళని లోపలికి తీసుకొస్తాను. మరి మా మాటలు అత్తయ్య వింటుంది కదా. నర్సుతో చెప్పి అమ్మని అక్కడి నుండి పంపిస్తాను. అప్పుడు మీరు ప్రేమగా మాట్లాడుకోవచ్చు. ఎలా ఉంది? మీ మనస్సులాగే అందంగా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలెట్టు అని చెప్పగానే ఆమెని కడుపు నొప్పి అంటూ మహానటి లెవెల్లో నటించటం మొదలెట్టింది. శేఖర్ వెళ్లి సుగుణని మోహన్ని తీసుకొస్తాడు. కోడలు నాటకం మొదలెట్టిందని సుగుణకి అర్థమవుతుంది. కాని తండ్రి కొడుకుల వాదనని కాదనలేక తెలిసిన లేడీ డాక్టర్ని పిలిపించింది. గదిలో డాక్టర్ చెక్ చేస్తుండగా ఆమెని శేఖర్ ఇద్దరూ బ్రతిమాలారు. ఆ లేడీ డాక్టర్ మనసు కరిగింది. వాళ్లు చెప్పినట్టుగా సుగుణ దగ్గరికి వచ్చి చెప్పింది. హాస్పిటల్కా? నేనొప్పుకోను. అయితే మీ కోడలు చావుకు మీరే కారణం. మీ ఇష్టం అని చెప్పగానే మోహన్ శేఖర్లు సుగుణతో వాదిస్తారు. సుగుణ ఒప్పుకునేలా చేస్తారు. అంబులెన్స్ వస్తుంది. అందులో ఆమనిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. ఒక గదిలో బెడ్ మీద ఆమని పడుకుని ఉంటుంది. ఆ గది బయట అత్త సుగుణ నిలబడి ఉంటుంది. ఇలా ఎంతసేపు నిలబడతారు? వెళ్ళలా కూర్చోండి. అయినా మీరలా గది బయట నిలబడితే చూసేవాళ్ళు మా హాస్పిటల్ గురించి బ్యాడ్గా అనుకుంటారు. దయచేసి వెళ్ళలా కూర్చోండి. ఎవ్వరూ మీ కోడల్ని కలవకుండా ఉండాలని మీరు అనుకుంటే తాళం వేసుకోండి అని చెప్పగానే సుగుణకి ఆ ఐడియా నచ్చింది. అలాగే తాళం వేసుకుని వెళ్ళిపోతుంది. అది చూసి శేఖర్ మరొక డోర్ నుండి ఆమని తల్లిదండ్రులు గోపాలం సుజాతల్ని తీసుకొస్తాడు. ఆమని వాళ్లని చూస్తూ వాళ్లతో సంతోషంగా మాట్లాడుతూ వాళ్లు ప్రేమగా చేసుకొచ్చిన పిండి వంటలు తింటూ 2-3 గంటలు ఎంతో సరదాగా సంతోషంగా గడుపుతుంది. ఆమని, గోపాలం, సుజాతలు కృతజ్ఞతగా శేఖర్కి దండం పెడతారు. అలా చెయ్యొద్దు మావయ్యా అని చెప్పి వాళ్లని అక్కడి నుండి పంపించేస్తాడు. ఆమనిని ఇంటికి తీసుకొస్తాడు. ఎప్పటిలాగే ఆమని పుట్టింటి గురించి మాట్లాడకుండా తన పనులు చేసుకుంటూ ఉంటుంది.